అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో దారుణం వెలుగు చూసింది. ఆదివారం ఉదయం ఒక కిరాతక తండ్రి తన కుటుంబంపైనే విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 8 మంది చిన్నారులతో సహా మొత్తం 10 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 7 చిన్నారులు నిందితుడి సొంత పిల్లలే కావడం గమనార్హం. షామర్ ఎల్కిన్స్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా ఈ అకృత్యానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారులు పారిపోయేందుకు ప్రయత్నించినా కనికరం చూపకుండా వెంటాడి వారిపై కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం ఓ వ్యక్తిని బెదిరించి అతని కారును అపహరించి ఎల్కిన్స్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని వెంబడించి కాల్పులు జరపగా ఎల్కిన్స్ మృతి చెందాడు. మరోవైపు అయోవా విశ్వవిద్యాలయం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఒక గొడవ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 5 విద్యార్థులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బుల్లెట్లు తగిలి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు.